తెలియకుండా ఆలోచనలు మళ్ళీ ప్రవేశించి తిష్ట వేసినప్పుడు అయ్యో అలా చేసినేమిటి చిచ్చి అని చిరాకుపడి మరికొంత శక్తిని కోల్పోయి సమయాన్ని నష్టపోయే బదులు గుర్తుకొచ్చినప్పుడు మళ్ళీ సాధించి మనసును నియంత్రణలోకి తీసుకోవడం మంచిది కాదు. గంట సేపు కూర్చున్న సమయంలో నిజానికి ధ్యానంలో ఉండేవి కొన్ని క్షణాలే కావచ్చు మొదట్లో. ఆ క్షణాలు కూడా ఒక దగ్గర కలిసి ఉండవు. మొత్తంగా గంట సేపట్లో అక్కడక్కడ ఉంటాయి ఆ ధ్యాన క్షణాలు. రాను రాను కేటాయించిన సమయం అంతా ధ్యానంలో ఉండగలగటం వస్తుంది. అలా ధ్యానానికి పెట్టుకున్న సమయం అంతా ధ్యానంలో ఉండటం వచ్చేంత వరకు ఆ సమయంలో విచలితులవని సమయాన్ని ఎంచుకోవాలి. కొద్దిసేపట్లో బంధువులు రాబోతున్నారని తెలుసుకుందాం. కాసేపట్లో ఒక అవసరమైన పని చేయకపోతే భారీ నష్టాన్ని కలిగిస్తుందనుకుందాం. అలాంటి సమయాల ధ్యానాన్ని కేటాయించుకునేది. అవసరమైన బాధ్యతలను నెరవేర్చుకొని ధ్యానానికి భంగం కలిగిన సమయాలను నిర్ణయించుకోవటం వలన మొక్కుబడిగా కాకుండా నిజంగా ధ్యానవస్థను చేరుకొని ఫలితాలను పొందగలుగుతారు. ధ్యానం ఎందుకు చేయాలో తెలుసుకున్నాం, ఎప్పుడు చేయాలో తెలుసుకున్నాం, ఎలా చేయాలో కూడా తెలుసుకున్నాం. అన్నిటికంటే ముఖ్యం అదేదో చేయటం కాదు అని తెలుసుకున్నాం. కానీ ఇంకా ఏదో తెలుసుకోవాలని ఉంది కదూ. అవును, నాకు ఇంకా చెప్పాలని ఉంది. కొత్తగా దేని మీదైనా ఇష్టం ఏర్పడినప్పుడు ఇంకా దాని గురించి ముచ్చటిద్దామని ఉంటుంది. వాహనం నడపడం కొత్తగా నేర్చుకున్నారనుకోండి, ఎవరు కనిపించినా దాని గురించి మాట్లాడదాం అనిపిస్తుంది. పెళ్లి నిర్ణయమైన తర్వాత చీపో అని సిగ్గు మొగ్గైనా అందరూ ఆట పట్టించటం ఎంత హాయినిస్తుంది ఆ పెళ్లి కూతురికి. ఆలోచనలు అనుభవించే ప్రీతి కలిగించే ప్రక్రియ అది. కారు లభించి కారు నడిపే విధానం తెలిసి కూడా కారు నడిపించడం గురించి ముచ్చటించి మాత్రమే సంతోషించేవారిని ఏమనాలి? ధ్యానం గురించి ఇంకా తెలుసుకుందాం. కొన్ని పట్లు ఒడుపులు కూడా నేర్చుకున్నాం. కానీ ధ్యానానికి ఉపక్రమించడానికి ఇది చాలు. ధ్యాన సాధనలో తెలియకుండా ఆలోచనల్లోకి జారుకున్నప్పుడు ఎలాగైతే చిరాకుపడి ఇంకా పాడు చేసుకోవద్దనుకున్నామో, అలాగే ఎటువంటి తప్పు చేసినా సరే, ఆహార నియమాల్లో కానీ మరే ఇతర విషయంలోనైనా కానీ సాధనకి దెబ్బ అని అనుకున్నవి తెలుసో తెలియకో యాక్సిడెంటల్గాను పరిస్థితులకు తలొగ్గో లేక కోరికలను ఒక్కసారి చంపుకోలేకనో చేసినప్పుడు పశ్చాత్తాపం అనే ప్రోగ్రాం హద్దులు మీరినప్పుడు ఇంకా పాడు చేసుకున్నవారు అవుతారు. చచ నేను ఎప్పుడు ఇంతే, అంత నా కర్మ, నాకు ఫలితం లభించే యోగం లేదు, ఇలాంటి ఆత్మదూషణలు మానసిక ఒత్తిళ్లు తేవటమే కాక సెల్ఫ్ హిప్నోటిక్ సజెషన్స్ అవుతాయి. ధ్యాన మార్గంలోకి అడుగుపెట్టిన వారికి సంకల్ప సిద్ధి అనేది వారికి తెలియకుండానే వచ్చేస్తుంది. కాబట్టి వ్యతిరేక భావనలు రావటం వారికే మంచిది కాదు. ఎప్పుడైనా చిరాకు వచ్చినా తన్ను తాను కానీ వేరెవరినైనా కానీ శపించటం అనర్థాలకు దారితీయచ్చు. అహంకారాన్ని తగ్గించుకోవడంతో చాలా వరకు మానసిక ఆందోళనలు తగ్గిపోతాయి. నేను డాక్టర్ని, నేను ఆస్తిపరుణ్ణి, ఎంతో అనుభవజ్ఞుణ్ణి, ఎన్నో గ్రంథాలు చదివిన పండితుణ్ణి, తెలివైన వాడిని, ఇవన్నీ మనకు మనం పెట్టుకున్న కిరీటాలు. అప్పుడే మొదలవుతుంది అహంకారం, అహంభావం. వాడా నాకు చెప్పేది, నేను తలుచుకుంటే ఇలాంటివి ఎన్నో చేయగలను, నాతో పెట్టుకోకు, నేను అనుకుంటే అంతే మరి. ఇలాంటి డైలాగ్స్ అన్నీ లోపల మనసు చెప్తూ ఉంటుంది. అంతేకాదు, వాడు ఒట్టి మూర్ఖుడు, వాడికి మర్యాద తెలియదు, ఇలా కూడా అనుకుంటుంటాం. ఆ మూర్ఖుడు అనుకున్న వాని మీద ప్రేమ వల్ల కాదు ఈ అసహనం, తనకి మర్యాద ఇవ్వలేదు, అది అసలు విషయం. అలాగే వీళ్ళు ఎప్పుడు బాగుపడతారో ఏమో, జన్మలో బుద్ధి రాదు కదా అనేవి కూడా అంతే. ఒకరి బాగు కోసం పడే తపన కాదు. నేను ఎలా అయితే ఈ భూమి మీద పుట్టి అనుభవాలు గడిస్తూ జ్ఞానాన్ని గ్రహిస్తూ నా ఆత్మస్థాయిని పెంచుకునే విషయాల్లో పాటుపడుతున్నానో అలాగే అందరూ అంతే అని తెలుసుకున్నప్పుడు మీకు మీరు ఒక ప్రత్యేకతను ఆపాదించుకోరు. అప్పుడు అహంభావం దరికి రాదు. అహంకారాన్ని తగ్గించుకోవటం పోయి పెంచుకునే ప్రయత్నం చేస్తుంటాం మనం దినచర్యలో భాగంగా. మొన్నటి వరకు మంచి మార్కులు తెచ్చుకునేవాడు ఏమైంది ఇలా ఫెయిల్ అయ్యావు, అందరికీ ఏమని చెప్పాలి నేను అని పిల్లవాడిని అంటే, మన కోసం వాడు చదివేది. ఆ కులం తక్కువ పిల్లే కావాల్సి వచ్చింది దానికి పెళ్లి చేసుకోవటానికి, నేనేం ముఖం పెట్టుకుని తిరగలనిగా అనుకుంటే, మీకోసమా ఆ అబ్బాయి పెళ్లి చేసుకునేది, నీకేం తక్కువరా, లక్షణంగా ఉద్యోగం చేసుకుంటున్నావు అని మనం అంటుంటాం. నువ్వు పెద్ద ఆఫీసరు, ఇప్పుడు అలా చిన్నవాళ్ళతో కలిసి తిరక్కు, టీ తాగటానికి నీ తోటి వాళ్ళు ఎవరు దొరకలేదా,
అలా అలా అహంకారాన్ని పెంచుకోవటమే కాకుండా ఇతరుల్లో కూడా పెంచి పెద్ద చేసే పుణ్యం కట్టుకుంటారు కొందరు. అహంకారం తగ్గినప్పుడు ఎవరి మీద కోపం రాదు, ఎవరన్నా అసూయ ఉండదు.